గగన్ ఆఫీస్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే మేనేజర్ అక్కడికి వస్తాడు. చూడు, ఈరోజు న్యూస్ పేపర్ కొంచెం ఇస్తావా అని గగన్ అడగటంతో, ఇదిగోండి సార్ న్యూస్ పేపర్. ఎందుకు సార్ అని అతను ప్రశ్నిస్తూ ఉంటాడు. ఒక పాపకి క్యాన్సర్ వచ్చిందంట కదా, ఆ పాప గురించిన డీటెయిల్స్ ఏమైనా పేపర్లో వేశారేమో చూస్తున్నాను అని గగన్ అంటే, అలాంటి న్యూస్ ఈరోజు పేపర్లో ఏమీ రాలేదు సార్ అని అతను చెప్పడంతో, గగన్ ఏంటి న్యూస్ పేపర్లో రాలేదా అని న్యూస్ పేపర్ మొత్తం వెతుకుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే భూమి, క్యాన్సర్ పేషెంట్కి 2 లక్షలు డబ్బు కావాలి, ఆ పాప క్యాన్సర్తో చాలా బాధపడుతోంది అని గగన్కి అబద్ధం చెప్పి 2 లక్షల డబ్బులు పట్టుకు వెళ్ళి లాయర్కి ఇచ్చి ఉంటుంది. అలా లాయర్ ఫీజు కట్టడం వల్లే కేపీకి బెయిల్ కూడా వచ్చి ఉంటుంది. కేపీకి బెయిల్ వచ్చినందుకు శారద, భూమి, శివ, పూరి నలుగురు కూడా హాల్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అమ్మ భూమి, ఆయనకి బెయిల్ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని శారద కూడా భూమి వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అవునత్తయ్య అవును అంటూ భూమి కూడా చాలా సంతోషంగా గెంతులు వేస్తూ ఉంటారు. అప్పుడే గగన్ ఇంటికి వస్తాడు. అయితే కారు దిగుతున్నప్పుడే గగన్ని గమనించేసిన శారద, పూరి, శివ మెల్లగా అక్కడి నుంచి జారుకుంటారు. భూమి గమనించుకోకుండా తనొక్కటే హాల్లో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే గగన్ లోపలికి వస్తాడు. ఇక గగన్ని చూసిన భూమి మెల్లగా డ్యాన్స్ ఆపేసి చున్నీ సర్దుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు ఆ క్యాన్సర్ పేషెంట్ కోసమని 2 లక్షలు డబ్బులు తీసుకువెళ్ళావు కదా అని గగన్ అడగటంతో, "ఆ, అవును బావా" అని భూమి అంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అని గగన్ అడగటంతో, ఇప్పుడు బాగానే ఉంది బావా అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. అన్నట్లు ఆ పాపని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు అని గగన్ అనడంతో, అది బావా బావా అని భూమి తడుముకుంటూ ఉంటుంది. ఏంటి నువ్వు ఈ నాటకాలు ఆడడం, అబద్ధాలు చెప్పటం మానవా? నువ్వు నాతో అబద్ధాలు చెప్పి ఆ 2 లక్షలు తీసుకువెళ్ళి లాయర్ ఫీజు కట్టావు, ఇదే కదా జరిగింది. నువ్వు అబద్ధాలు ఆడటమే కాకుండా నీ అబద్ధాలు, ఈ అబద్ధపు మోసపు మాటలు అన్నీ కూడా మా అమ్మకు కూడా నేర్పిస్తున్నావా అని గగన్ ఇక భూమిని తిడుతూ ఉంటాడు. దాంతో భూమి బాధపడుతూ ఉంటుంది.